నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. గౌతమ్ అదానితో సత్యనాదెల్ల గారు భేటీ అయ్యారు. ఏఐ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ఏఐ ఇప్పుడు మన ఫ్యూచర్ అంతా కూడా ఏఐ అని చెప్పేసి మనం అందరం మాట్లాడుకుంటుంది. సో గౌతమ్ అదానితో సత్యనాదెల్ల గారు భేటీ అయిన విషయం కూడా మనకు తెలిసింది. ఫ్యూచర్ ఏఐ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీళ్ళు చర్చించారు. దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. సో దీన్ని నిజంగా ఇది మన ఫ్యూచర్కి అంత అవసరమైన ఏఐ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఒక విషయం నేను చెప్పగలను. సత్యనాదెండ్ల గారితో గౌతమ్ అదానీ భేటీ కన్నా సత్యనాదెండ్ల గారు గౌరవ ప్రధానమంత్రి గారితో మీట్ అయ్యారు. 1,50,000 కోట్ల పైచలకు ఇన్వెస్ట్మెంట్ ఏఐ టెక్నాలజీ మీద భారతదేశంలో పెట్టుబడికి సుముఖత అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ముఖ్యంగా అదానీ గారితో భేటీని కూడా మనం ఏ విధంగా చూడాలంటే డేటా సెంటర్స్ అన్నీ అదానీ గారి ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. నాకు ఫస్ట్ థింగ్ అదానీ గారు అండ్ మోడీ గారితో సత్యనాదెండ్ల గారు కలిస్తే మనకి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకి మెటైపోవట్లమే, అది ఖచ్చితంగా గుజరాత్కి తరలిపోయే ప్రాజెక్ట్ కింద దాన్ని అభివర్ణించారు. అదేంటి సార్ అట్లనే సార్? గ్యారంటీగా జరిగేది అదే. సో అంచేత ఓవరాల్గా ఏంటంటే భారతదేశానికి 1,50,000 కోట్ల పెట్టుబడి వస్తుంది గర్వకారణంగా చెప్పుకోవడమే సత్యనాదెండ్ల గారి త్రూగా. ఏ టెక్నాలజీ గురించి చెప్పాలంటే మ్యాన్ పవర్ని డైల్యూట్ చేస్తున్నారు. మ్యాన్ పవర్ కన్నా హ్యూమన్ టెక్నాలజీ కన్నా ఈ ఏఐ టెక్నాలజీతో సామర్థ్యం, ఇప్పుడు ఉదాహరణకి ఒక 5,000 పేజీల పుస్తకాన్ని స్పాన్ ఆఫ్ నో టైం, ఒక వీళ్ళు రోబో సినిమాలో చూడు రజనీకాంత్ ఇలా అంటాడు, అలాగా మనకి దాన్ని ప్రెస్ రైటింగ్ కిందను కంటెంట్ ఈ సబ్జెక్టు మీద ఈ బుక్ ఉంది అని దాన్ని ప్రిసైజ్డ్గా కూడా చెప్పే అంత సామర్థ్యంతో కూడిన టెక్నాలజీ అది. సో దాంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐ టెక్నాలజీతో రోబోటిక్స్ లేదంటే ఆపరేషన్స్, సర్జరీ సక్సెస్ రేషియోస్ కూడా ఫెనామినల్గా ఉన్నాయి. మన ఎంతమంది డాక్టర్లు చేసే దాంట్లో ఏఐ టెక్నాలజీతో చేసేది ఇట్స్ అ ప్రూవెన్ థింగ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో ఈ టెక్నాలజీ అడాప్షన్స్లో భారతదేశం కూడా దాని మీద ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గతంలో చూడు మామూలుగా ఉండే రోబోటిక్స్, ఇప్పుడు మనకి కిడ్నీ స్టోన్స్ అంటే పెద్ద యుద్ధం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు డిష్ ఏమైనా లేజర్తో లేపేస్తున్నారు. ఆ 2 రోజులు ఇంటికి వచ్చి మనం నెత్తి కూర్చుంటాడు. ఒకప్పుడు జీవించి కుట్లు వేసారు, తెగిపోతాయి. ఇప్పుడు కుట్లలోనే ఆర్టిఫిషియల్ కుట్లు, అవి మ్యాన్ ఆటోమేటిక్గా హీల్ అయ్యి వచ్చి అలా వన్ ఆఫ్టర్ అనదర్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నట్టే ఏఐ కూడా వచ్చేసింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్తోనే 10 అడుగులు పరిగెట్టిన ప్రపంచాలు ఇప్పుడు ఏఐతో మొత్తం ఆ పరుగు అందుకుంటాయి. కానీ భారతదేశం, చైనా ఇలాంటి దేశాల్లో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ చైనా అయితే ఏ టెక్నాలజీని చాలా అద్భుతంగా యూజ్ చేసుకుంటుంది, జపాన్ లాంటి దగ్గర ఇలా. కానీ అక్కడ మ్యాన్ పవర్కి పారల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో వాళ్ళ సక్సెస్ రేషియోస్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఇది చాలా 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 ఆలోచించవలసిన విషయం. సో ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్లో మనకి ఏ టెక్నాలజీ వీ నీడ్ టు వెల్కమ్ ఇట్. బట్ డేటా సెంటర్స్ త్రూగా ఇప్పుడు ఉదాహరణకి అదానీ డేటా సెంటర్ ప్రతి రాష్ట్రంలోనూ, ఉదాహరణకి గూగుల్ అండ్ మైక్రోసాఫ్టే అత్యధికంగా ప్రపంచ దేశాల్లో ఆ సాఫ్ట్వేర్లతోనే మనకి 10 అడుగులు పరిగెట్టే దగ్గర వాళ్ళందరూ మనకి డేటా సెంటర్లు ఇచ్చినా అంత హ్యూజ్ అండ్ ఫెనామినల్ ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. దానికి లెక్క కూడా ఉంది. ఒక మెగావాట్కి దగ్గర 1 నుంచి 2 ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మ్యాక్సిమం. బట్ అదర్ దెన్ దట్ చిన్న చితక ఉద్యోగాలు అంటారు, అంటే ఇది ఎలక్ట్రీషియన్స్ కానీ లేదా వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ వాళ్ళు కానీ ఏసీ టెక్నీషియన్స్ ఇలాంటి ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ స్టాటిస్టిక్స్ చెప్తూనే ఉన్నాయి. ఇప్పుడు దానికి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వ పరంగా ఇచ్చిన ల్యాండ్లు, డేటా సెంటర్లు, సక్సెస్లు ఇవన్నీ మనకి విత్ నెరేటివ్స్తో ఉన్నాయి. బట్ డేటా స్టోరేజ్ విషయంలో మాత్రం హ్యూజ్ ప్రాస్పెక్టివ్గా అండ్ బ్రహ్మాండమైన సక్సెస్లు కంపెనీలు, అది కూడా ప్రైవేట్ సెక్టర్స్ సాధిస్తున్నాయి. సో ఆ విషయంలో మనం ఇప్పుడు మన ఇంట్లో ఒక సైంటిస్ట్ తయారయ్యాడు అనుకో, ఆ కుటుంబం చాలా గర్విస్తుంది. కానీ భారతదేశానికి ఉపయోగపడే ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో అతను చేసిన అద్భుతంతో ఇప్పుడు వ్యవసాయ రంగం 10 రెట్లు ఉత్పత్తి పెంచడానికి ఇలాంటి ఉపయోగపడుతున్నాయి అనుకో. అలాంటిది సైంటిస్ట్ ఒక్కడు ఇంటికున్న చాలు మనకి రాష్ట్రాలు, దేశాలు బాగుపడతాయని మాట్లాడుకుంటాం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో చూడు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు మన భారతదేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో ఆల్మోస్ట్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ కింద ఉన్నాయి అవి. సో మన ఇండియన్ అడాప్టబిలిటీ అంటారు. ఇప్పుడు ఆ ట్రాక్స్కి బుల్లెట్ రైలు అంటే కొత్త ట్రాక్లు వేయాలి, ఇలాంటివన్నీ మనం భయపడి. ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రో సామర్థ్యానికి వాటి హైట్లోనూ లేదా అండర్ పాసెస్లోనూ చేయాలి కదా. సో ఆ టెక్నాలజీ కాకుండా ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ మీదే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఆ పేస్లో మోర్ దెన్ స్టిపులేటివ్ టైమ్స్లో వెళ్ళే అంత సామర్థ్యం ఈ అడాప్టబిలిటీతో చేసే అతనికి మనం సెల్యూట్లే పెట్టాలి. సో అట్లాంటి ఉపయోగకరమైన పరికరాలు కానీ ఉపయోగకరమైన అంశాలు కానీ దేశ టెక్నాలజీకి 10 అడుగులు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందంటే
ఫస్ట్ గర్వించాలి. దానికి తగ్గట్టు అత్యధిక జనాభా కలిగిన మన భారతదేశంలో దగ్గరే ఏ టెక్నాలజీతో ఎంప్లాయ్మెంట్ తక్కువ అవుతుందానికి కూడా బాధపడారు. ఈ రెండు ఉన్నాయి. వన్ హ్యాండ్తో విన్ అవుతుంటే ఇంకో హ్యాండ్తో లూజ్ అవుతుంది. లూజ్ అవుతాను.